శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏమిటంటే, ఏమండి మనం ఎప్పుడో పూర్వజన్మలో ఏదో తప్పు చేస్తామనుకోండి, దానికి ఇక్కడ ఈ జన్మలో శిక్ష పడితే ఎవడికి గుర్తుంటుందండి? అలా కాకుండా భగవంతుడు అవన్నీ గుర్తుండేలా చేసి అప్పుడు శిక్ష వేస్తే కరెక్ట్ కదా అని. కానీ ఒకటి ఆలోచించండి, అలాగా జన్మల జన్మల జన్మలు మనకు గుర్తున్నాయనుకోండి, పిచ్చెక్కిపోదు, ఇంక అసలు బతకగలమా? ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటనలవే గుర్తుపెట్టుకుని జీవితం అంతా పగతో రావణ కాష్టంలో రగిలిపోయే, నిద్ర లేకుండా రగిలిపోయే బోళ్ళు మంది ఉన్నారు మనకి తెలిసి. అలాంటిది ఇంకా జన్మల జన్మల పాటు గుర్తుంటే అసలు ఏ మనిషి అయినా సుఖంగా ఉండగలడా? అందుకే భగవంతుడు మరపు అనేది ఒకటి ఏర్పాటు చేసి అవన్నీ మనం మర్చిపోయేలా చేశాడు. మరి ఏ తప్పుకి ఏ శిక్ష పడుతోంది, ఎందుకు మనం ఇది అనుభవిస్తున్నాం అనేది తెలియాలంటే అలాగా దాని మ్యాపింగ్ని మన ఋషులు పురాణాల్లో తీసుకొచ్చి పెట్టారు. గరుడ పురాణం కానీ భాగవతం కానీ అలాంటివి చూస్తే మీరు ఏ తప్పు చేస్తే నరకంలో ఏ శిక్ష పడుతుంది, మళ్ళీ తిరిగి పుట్టినప్పుడు ఎలా అనుభవిస్తారు దాన్ని అనేది చాలా క్లియర్గా చెప్పారు. అది మనం చూసామంటే కనుక మ్యాపింగ్ మనకు అర్థమైపోతుంది, మనం ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అని. ఈ వీడియోలో అవన్నీ కూడా చూద్దాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జాగ్రత్తగా వినండి. ఇది సాధారణంగా మనం చేసే తప్పులు 3 స్థాయిల్లో ఉంటాయి. మనకన్నా కింద ఉన్న ప్రాణుల్ని హింసించటం, అంటే మనంత బలం తెలివితేటలు లేని ప్రాణులు, పక్షులు, జంతువులు అలాంటి వాటిని హింసించటం ఒక పాపం. మన స్థాయి వాటిని, అంటే మన తోటి మనుషుల్ని ఏడిపించటం ఒక పాపం. మనకన్నా పై స్థాయిలో కొన్ని ఉన్నాయి, వాటి పట్ల తప్పు చేయడం ఒక పాపం. మనం సామాన్యంగా ఈ 3 లెవెల్స్లో చేస్తూ ఉంటాం పాపాలన్నీ. ఇప్పుడు ఆ ఒక్కొక్క రకమైన పాపాలు, వాటి తాలూకు శిక్షలు ఏమిటి అనేవి చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటి పాపం ఏమిటి అంటే, ఈ పశుపక్షాదులని సరదా కోసం, మన సుఖాల కోసం చంపటం, జంతువుల్ని వేటాడటం, అలాంటి తప్పులు చేస్తాం కదా మనం. దానికి నరకంలో 2 రకాల శిక్షలు ఉంటాయి. మొట్టమొదటిది రౌరవ నరకం అంటారు, రెండోది ప్రాణరోధ నరకం అంటారు. ఏమిటండి అవి అంటే, రురువులు అని జంతువులు ఉంటాయి. అవి చాలా క్రూరమైన జీవులు అన్నమాట, నరకంలో ఉంటాయి. తీసుకెళ్ళి వాటి దగ్గర పడేస్తారు, మన పడేస్తే అవి పీకి 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 తింటూ ఉంటాయి అన్నమాట. అలాగే ప్రాణరోధ నరకం అంటే కనుక అస్త్రాలు అవన్నీ వేసి, ఇప్పుడు జంతువులను వేటాడేవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అస్త్రాలు అవన్నీ వేసి వాళ్ళని చంపుతూ ఉంటారు, నలగొట్టేస్తూ ఉంటారు. ఇవి 2 నరకాలు కొన్ని వేల సంవత్సరాల పాటు అనుభవిస్తాడు ఆ జీవుడు. అనగానే మనకి వెంటనే ఒక అనుమానం వచ్చేస్తుంది, ఇది మరీ బాగుందండి, జంతువులు మీద పడి పీక్కుని తింటే ఒక నిమిషంలో ఎవడైనా చచ్చిపోతాడు, అస్త్రం వేసి కొడితే కనుక వెంటనే పోతాడు, అలాంటిది కొన్ని వేల సంవత్సరాలు ఎలా అనుభవిస్తారు అని. చాలా జాగ్రత్తగా వినండి. ఇది నరకంలో శిక్షలన్నీ ఎలా ఉంటాయి అంటే, మన శరీరానికి ఉండవు. శరీరం పరిపోయాకనే కదా స్వర్గం కానీ నరకం కానీ వచ్చేది. అవన్నీ యాతనా శరీరం అని ఉంటాయి, దానికి వస్తాయి ఆ శిక్షలన్నీ. అంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు పడుకున్నప్పుడు మన కలలో ఏవో జంతువులు వచ్చి పీక్కుని తిన్నట్టుగా అనిపించింది అనుకోండి, మనం వెంటనే ఉలిక్కిపడి నిద్ర లేచేస్తాం, అంతేనా? ఆ కళ చెదిరిపోతుంది. అలా లేవకుండా, ఉదాహరణకు ఆ కళ ఒక 10 సంవత్సరాల పాటు అలాగనే ఉందనుకోండి, మనకి మెళుకు రాకుండా, ఎంత నరకం అనుభవిస్తాం. అది ఆ పైన నరకంలో కొన్ని వేల సంవత్సరాల పాటు అనుభవిస్తాం. అక్కడ శిక్షలన్నీ అలా యాతనా శరీరానికి ఉంటాయి. అది అనుభవించాక అక్కడితో తీరదు. మళ్ళీ కిందకు వచ్చాక తర్వాత జన్మలో ఈ ద్రోహాలు చేసిన వాళ్ళందరికీ శరీరం మీద పురుగులు పడేలాంటి వ్రణాలు వస్తాయి. కొన్నిసార్లు చూడండి, కొన్ని వ్రణాలు వచ్చి వాటిల్లోంచి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి, కుళ్ళిపోయి శరీరం. అలాంటి శిక్షలు పడతాయిట. లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని బంధించేలాంటి శిక్షలు పడతాయి. అంటే కొంతమందికి తీవ్రమైన ఆస్తమా అలాంటివి ఉండి పాపం బాగా కష్టపడుతూ ఉంటారు. అంటే పూర్వజన్మలో ఈ రకమైన పాపాలు చేశారు అని అర్థం. మరి దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఇది మొదటి రకం పాపం. ఇంకా 2వ రకం పాపం ఏమిటి అంటే, చిన్న చిన్న ప్రాణుల్ని చంపి ఆనందపడేవాళ్ళు, అలాగనే ప్రకృతి జంతువుల కోసం ఇచ్చిన ఆహారాన్ని వాళ్ళు కాజేసేవాళ్ళు ఉంటారు. అంటే మనకి గడ్డి స్కాములు ఇవన్నీ తెలుసు కదా, పశువుల గడ్డిని కూడా తినేసిన వాళ్ళు తెలుసు మనకి. అలాంటి వాళ్ళందరికీ శిక్ష ఏమిటి అంటే, వాళ్ళకి కుంభీపాక నరకం, అంధకూప నరకం అని 2 రకాల శిక్షలు వేస్తారట. అంటే ఇప్పుడు చూడండి, చిన్న చిన్న ప్రాణులు, ఇప్పుడు చీమలు ఇవన్నీ ఉంటే కొంతమంది పైశాచికంగా వెళ్ళి వాటిని తొక్కేసి చంపేస్తూ ఉంటారు. ఇంకొంతమంది బల్లుల్ని
ఇలాంటి వాటిని చాలా ఘోరంగా చంపేస్తూ ఉంటారు. అవి మనకి ఏ కీడు చేయకపోయినా సరే వెళ్ళి చంపేసి వస్తూ ఉంటారు వాటిని. వాళ్ళకి 2 నరకాలు అనమాట. ఇంతకీ ఏమిటి కుంభీపాక నరకం అంటే చాలా ఘోరం అసలు. ఇది ఏమిటి అంటే ఒక పెద్ద బావి లాంటిది ఉంటుంది చీకటిగాను. అందులో కింద అన్ని జంతువులు ఉంటాయి. అంటే ఈ కప్పలు, తేళ్ళు, జెర్రులు, పాములు అలాంటివి. వాటిల్లో తీసుకెళ్ళి మన పడేస్తారు. ఈ ఎదురుగుండా నుంచి కొన్ని జంతువులు దాడి చేస్తాయి. పైనుంచేమో రాబందులు, గ్రద్దలు ఇలాంటివి దాడి చేసి పీకుతూ ఉంటే చీకటి అరిచి మొత్తుకున్నా సరే అక్కడ ఎవడో ఉండడు. అదొక పెద్ద బావి లాంటిది. అందులోంచి బయటికి రాలేడు. జీవుడు నానా యాతన అనుభవిస్తాడు. అది కుంభీపాక నరకం అన్నా, అంధకూప నరకం అన్నా. అంటే ఏమండి అవి కప్పలను తేళ్ళు కదా, నేను చంపేస్తాను అంటే ఇక్కడ చంపినట్టు అక్కడ చంపడానికి కుదరదు. ఇక్కడ మీరు ఇలాంటి వీరోచిత కార్యాలు చేయడం వల్ల అక్కడికి తీసుకెళ్తారు కదా. ఆ శరీరంతో మనం వాటిని చంపలేం, కానీ అవి మనల్ని హింసించగలవు. అలాంటి శిక్షలు పడతాయి ఇక్కడ. అలాగా ఇంకా ఎన్నో శిక్షలు, నూనెలో వేయించటం, అవన్నీ కుంభీపాక నరకం ఇలాంటివి అనమాట. అవన్నీ చెప్తే ఇంక మనం భోజనం చేయలేం, అలా ఉంటాయి. అందుకే నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఇంకా చివరికి ఇవన్నీ అనుభవించాక మళ్ళీ దేహాన్ని తీసుకున్నప్పుడు ఆ జీవి ఎలా పుడతాడు అంటేట ఒళ్ళంతా మండిపోయే బాధలతో పుడతాట. చిన్నప్పటి నుంచి కూడా ఒళ్ళంతా మంటలు వచ్చి భరించలేని బాధలు. అలాగనే చేయని తప్పుకి కొన్నిసార్లు బంధింపబడతాం చూడండి. జీవితంలోనూ చేయని తప్పుకి శిక్ష అనుభవించటం, అవి కూడా పూర్వజన్మలో ఈ 2 తప్పులు చేస్తే కనుక వాటి తాలూకు శిక్ష అన్నమాట ఈ జన్మలో. ఇది ఇంకొక కేటగిరీ. ఇంకా మూడోది ఏమిటి అంటే నిస్సహాయమైన జంతువులని ఏడిపిస్తూ క్రూరంగా ఆనందించటం. అంటే ఉదాహరణకి ఈ కోడి పందాలను ఉంటాయి. ఎంత ఘోరమైన ప్రక్రియ చెప్పండి అది. 2 కోళ్ళు తీసుకొచ్చి వాటి రెండిటికి కత్తులు కట్టి కాళ్ళకి, అవి 2 ఒకదాన్నొకటి ఛిద్రం చేసుకుంటూ నరికేస్తూ ఉంటే వీడిక్కడ మీసం మెలితిప్పుతూ పౌరుషం అని చెప్పి ఆనందపడుతూ ఉంటాడు. ఏం పౌరుషం అది, దిక్కుమాలిన పౌరుషం. ఎంత దారుణం అది, ఆ జీవులను అలా హింసించటం. అదే ఎవడైనా మన పిల్లలకి కత్తులు కట్టి మీరిద్దరు దెబ్బలాడుకోండి అని మనకన్నా బలవంతుడు చేస్తే తల్లిదండ్రులుగా చూస్తూ ఉండగలవా? మరి పాప అవి కూడా వేరే తల్లికి పుట్టిన బిడ్డలు కదా. దానికి శూలప్రోత నరకం అని ఒకటి ఉంటుంది నరకంలో. ఏమిటా శూలప్రోత నరకం అంటే కొన్ని వాడి అయిన శూలాల్లాంటి వాటితో పొడిచి మన హింసిస్తారు నరకంలో. హింసించిన తర్వాత మళ్ళీ కిందకి జీవితం తీసుకుని వస్తాడు. వాడి లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఒళ్ళంతా శూలలు. శూలంటే నొప్పి. ఇక్కడ ఒక నొప్పి, ఈరోజు ఇది తగ్గితే వేరే చోట నొప్పి, అది తగ్గితే పక్క రోజు ఇంకో చోట నొప్పి. అలా నొప్పితో నరకం చూస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే వాళ్ళు స్కాన్ చేసి ఇట్ ఈజ్ ఆల్ రైట్, నీకు ఏ ప్రాబ్లం లేదు స్కానింగ్లో అంటారు. అలాంటి ప్రాబ్లం స్కానింగ్లో కనబడవు, అది వేరే స్కానర్ ఉంది దానికి. దాంతో ఆ శూలలతో జీవితాంతం నరకం అనుభవిస్తాడు. అది ఈ లోకంలో పడే శిక్ష అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదా, మనకన్నా చిన్న ప్రాణులు కదా పక్షులు, జంతువులు అని చెప్పి మన వినోదం కోసం, మన సంతోషం కోసం వాటిని వధిస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది సంతోషం, తర్వాత అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇవి మనకన్నా కింద స్థాయిలో ఉన్న వాటి పట్ల చేసే తప్పులు. మన సాటి మనుషుల పట్ల మనం చేసేవి 8 తప్పులు ఉన్నాయి సామాన్యంగా. దాదాపు అందరూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇందులో. వాటికి నరకంలో ఏ శిక్షలు ఉంటాయి, మళ్ళీ తిరిగి వచ్చి ఏ శిక్ష అనుభవిస్తాం జన్మెత్తాకను అనేవి చెప్పుకుందాం. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే మోసగించి పరుల దగ్గర ధనాన్ని తీసుకోవడం. అంటే ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు ఇలాంటివి చేసేసి బోర్డులు తిప్పేసి, లేకపోతే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని మళ్ళీ తిరగేసి ఇవ్వడం మానేసి అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కదా. అది కానీ, లేకపోతే స్త్రీలని పిల్లల్ని అపహరించటం, వాళ్ళని ఎక్కడికో తరలించేయడం, లేకపోతే ఎవరినైనా చీకటి గదుల్లో బంధించటం. ఇలాంటి పాపాలు అంటే మన ఈజీ భాషలో చెప్పుకోవాలంటే ట్రాఫికింగ్ అంటాం మనం. అన్యాయంగా ఆడవాళ్ళని వేరే దేశాలకి తరలించేయడం, చిన్న పిల్లల్ని ఎత్తుకుపోవడం. అందులో ఇంకా ఘోరం ఏమిటంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో ఎత్తుకుపోతారు వెధవ పనులు. మామూలుగా ఎత్తుకుపోతేనే నరకం అనుభవించాలి, దానికి తోడు పుణ్యక్షేత్రంలో పాప పని చేస్తే దానికి కొన్ని లక్షల రెట్లు అనుభవించాలి. దురదృష్టవశాత్తు ఇలాంటివి చిన్నప్పటి నుంచి చెప్తే పాపభీతి కలుగుతుంది. అవి చెప్పం కదా మనం, ఇవన్నీ మనం మతానికి ముడివేసేస్తాం. దానివల్లే జనం పేట్రేగిపోయి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇంతకీ ఇలాంటి పనులు చేస్తే దానికి నరకంలో ఏం శిక్ష వేస్తారు అంటే 2 రకాల నరకాలు ఉన్నాయి. ఒకటి తామిశ్ర నరకం అంటారు, రెండోది అవట నిరోధన నరకం అంటారు. అంటే ఏమిటి అంటే అంధకార బంధురమైన చోట పడేసి ఇనప కర్రలతో బాదుతారు. ఇంకా అలో లక్షణ నన్ను వదిలేయన్నా సరే వదలకుండా కొన్ని వేల సంవత్సరాల పాటు. లేకపోతే
ఒక గదిలో బంధించి చీకటి గదిలో పొగ పెడతారట అలా కొన్ని వేల సంవత్సరాలు. అంటే అదేమిటండి, పొగ పెడితే ఎవడైనా ఒక నిమిషంలో చచ్చిపోతాడు కదా. మీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను, అది అనుభవించేది ఫిజికల్ బాడీ కాదు, యాతనా శరీరం అంటారు. ఆ శరీరం బాధ పడుతూనే ఉంటుంది తప్ప దానికి అంతు అనేది ఉండదు. అందుకని అంత ఘోరమైన శిక్ష కొన్ని వేల సంవత్సరాల పాటు అనుభవిస్తాడు. మళ్ళీ జన్మ తీసుకున్నాక ఏమవుతుంది అంటే, అయితే ఉన్మాదం వస్తుంటా, లేకపోతే అంధత్వం వస్తుంటా. అంటే చూడండి, కొన్నిసార్లు ఉన్మాదం ఉండి ఎన్ని డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళినా, ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గదు చూసారా. అంటే ఇంత ఘోరమైన కర్మ ఏదో ఒకటి ఉంది అని అర్థం. లేకపోతే అంధత్వం వస్తుంది, అది కూడా అంతే, మళ్ళీ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గదు. ఇలాంటి కర్మలు ఉంటాయి. ఇదే ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్తే వాళ్ళు చూస్తారు, వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మ కర్మమ్మ అనుభవించాలి తప్పదంటారు. వాళ్ళకి కారుణ్యం కలిగేలాగా మనం ఏదో మంచి పనులు చేయగలిగితే అప్పుడు వాళ్ళు అనుగ్రహిస్తే ఆ కర్మని తీసేస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఇలాంటివి తెలిస్తే తప్పు చేయాలంటే భయం వేస్తుంది. ఇంకా రెండో తప్పు ఏమిటి అంటే, నేరం చేయని వాళ్ళని తప్పుడు నేరాల్లో ఇరికించటం, హింసించటం, అధికారం చేతిలో ఉందని నిరపరాధుల్ని దండించటం. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. కొంతమంది అఫీషియల్స్ అన్యాయంగా ఈ పనులు చేస్తూ ఉంటారు. ఏదైనా వాళ్ళకి ఎగ్నెస్ట్గా మాట్లాడితే ఓకే వెంటనే వీళ్ళ మీద కేసు పెట్టి లోపలికి తోసి, ఇలాంటి పనులన్నీ చేస్తే దానికి నరకంలో సూకరముఖ నరకము అని ఒకటి వస్తుంది. ఏమిటి ఆ నరకంలో ఏం చేస్తారంటే, చెరుగ్గడని చెరుకు మిషన్లో వేసి మనం ఎలా పిప్పి చేసేస్తామో అలాగ పిప్పి చేసేస్తారట జీవుణ్ణి. పిప్పి చేసేస్తే వీడు తప్పించుకు రావడానికి కుదరదు, మళ్ళీ మళ్ళీ అదే శిక్ష, యాతనా శరీరం కదా. అంటే కళ్ళలో మీకు ఎవరైనా ఆ రకమైన శిక్ష విధిస్తే ఉలిక్కిపడి లేస్తారు కదా, అది లేవకుండా కళ ఒక 1000 సంవత్సరాల పాటు ఉందనుకోండి, పడే యాతన ఏమిటో అది అక్కడ చేస్తారు. చేసి అక్కడితో ఆగిపోదు, అది కిందకి దిగొచ్చాక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కింద దెబ్బతీస్తుంటే నిద్ర సరిగ్గా పట్టదు రాత్రిళ్ళు, లేకపోతే ఏవో భీకరమైన కళలు వచ్చి మెళుకు వచ్చేస్తూ ఉంటుంది, ఎంత పడుకుందామన్నా నిద్ర పట్టదు. ఆ రకమైన జబ్బులన్నీ ఈ రకమైన పనులు చేస్తే దానికి వచ్చే శిక్షలు. ఇంకా మూడవది ఏమిటి అంటే, అన్నార్తులు భోజనం కోసం అల్లాడిపోతూ ఉంటే అన్యాయంగా తన పొట్ట నింపుకునేది మూడో నేరం అన్నమాట. ఏమిటండి అది? ఇప్పుడు చూడండి, ఎవరికో రేషన్ పంచమని చెప్పి ప్రభుత్వం ఇస్తుంది. ఎవరో పిల్లలు ఉన్నారు పాపం తిండి లేక, లేకపోతే ఎవరో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పంచమని. ఆ రేషన్ అంతా దాచిపెట్టేసుకుని వాళ్ళకి అందులో ఎంత పంచుతాడు. లేకపోతే వాళ్ళకి పాచి పట్టిపోయినవి చాలా లో క్వాలిటీవి ఇచ్చి పెద్దవన్నీ వీడు అమ్మేసుకుంటాడు. లేకపోతే ఎక్కడో ఏదైనా క్వాలిటీ ఇన్స్పెక్టర్ కింద పెట్టారనుకోండి, అక్కడ నాసి రకమైనవన్నిటిని పంపించేసి పురుగులు పట్టినవి అవన్నీను ఆ డబ్బులు లంచం కింద తీసుకుంటూ ఉంటాడు. ఇలాంటివి మన సమాజంలో చూస్తూ ఉంటాం బోళ్ళన్నీ. వీటికి నరకంలో క్రిమిభోజన నరకం అనే శిక్ష. ఏమిటండి ఆ శిక్ష అంటే, కొన్ని యోజనాల దూరం ఉన్న ఒక పాత్ర లాంటిది ఉంటుంటే పెద్దదనమాట, దాని నిండా క్రిములు ఉంటాయి. ఎలాంటి క్రిములు అంటే మనం మామిడి పండ్లో చూస్తూ ఉంటాం, తెల్లగా ఉంటాయి అలాంటివి. ఆ పాత్రలో తీసుకెళ్ళి వీడిని పడేస్తారు. పడేస్తే ఈ జీవుడు ఇంకా ఏం తింటాడు అక్కడ, ఆకలి వేస్తేను అది ఇంకా నేను చెప్పక్కర్లేదు, ఏం తింటాడో అర్థమవుతుంది కదా. ఇక్కడ పక్క వాళ్ళ కడుపులు కొట్టి భూమి మీద ఇలాంటి పనులు చేస్తే పైన అలాంటి శిక్ష కొన్ని వేల సంవత్సరాలు అనుభవించాలి. అక్కడితో తీరిపోయిందండి అంటే తీరిపోదు. మళ్ళీ కిందకు వచ్చాక కడుపుకి సంబంధించిన సమస్యలతో పుడతాట. అంటే ఆకలి వేసినా తినలేడు, తింటే కడుపు అంతా మంట, నరకం చూస్తాడు. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు, ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అంటారు, ఇవంటారు అవంటారు. చివరికి ట్యాబ్లెట్లు తినాలి తప్ప భోజనం తినడానికి కుదరదు. అంత ఘోరమైన శిక్ష ఇక్కడ అనుభవిస్తారు దానికి. ఇది మూడవ పాపం. ఇంకా నాలుగో పాపం ఏమిటి అంటే, అన్ని రకాల దొంగతనాలు ఏవైతే చేస్తారో మనుషులు వాటన్నిటికీ శిక్ష ఏమిటి. ఇందులో ఏ చేయొచ్చా బి చేయొచ్చా అలా ఏమీ లేదు. దొంగతనం అంటూ చేస్తే దానికి శిక్ష ఏమిటి. మొన్న ఎప్పుడో మా అడ్మిన్ తీసుకొచ్చి పేపర్ కటింగ్ చూపిస్తున్నాడు. ఒక అమ్మాయి ఎవరో 50 సార్లు దొంగతనం చేసి పట్టుబడిందిట. జైల్లోంచి బయటకు వచ్చాక మళ్ళీ ఎవరింట్లోనో చేరడం, దొంగతనం చేయడం, మళ్ళీ పట్టుబడ్డంట. ఇప్పుడు 51వ పట్టుకున్నారు అని రికార్డ్ బ్రేక్ అని చెప్పి పేపర్లో వేసేట తీసుకొచ్చి చూపిస్తున్నాడు. అంటే ఏదో లోపలికి వెళ్ళడం మళ్ళీ బయటకు వచ్చాడు. ఇదే అరబ్ కంట్రీస్కి వెళ్ళి చేయమని చూద్దాం పని, అమ్మో చేతులు తీసేస్తారని భయపడిపోతారు, అంతేనా? ఆ భయం గరుడ పురాణం చదివితే వస్తుంది. ఎందుకంటే నరకంలో అంతకన్నా దారుణమైన శిక్షలు అనుభవించాలి అని తెలిసినప్పుడు ఎవడో తప్పు చేయడానికి జంకుతాడు ఖచ్చితంగా. ఇంతకీ ఈ దొంగతనాలకి ఏమిటండి శిక్ష అంటే, దీనికి 2 రకాల నరకాలు ఉంటాయి. సందంశ నరకం, తప్తోర్మి నరకం అని 2 రకాల నరకాలు. అవి ఏమిటండి అంటే, మండుతున్న కడ్డీలు ఉంటాయి, వాటితో పొడుస్తూ ఉంటారట.
లేకపోతే వేడిగా ఉన్న బంతులు లాంటివి మీదకి విసురుతూ ఉంటారట. అంత ఘోరమైన నరకం. అక్కడితో అయిపోయిందండి అంటే అవ్వదు. మళ్ళీ జన్మ కిందకి దిగొచ్చాక జంతువుల కాట్లు, అలాంటి కాట్లు పడి ఆ బాధని జీవితాంతం అనుభవించేలాంటి శిక్ష ఉంటుంటాయి. అది 4వ తప్పుకి. ఒక్కొక్కటి ఆలోచించండి. అసలు ఇవి తెలిస్తే ఎవడా పాపాలు చేయడు. ఇంకా 5వ పాపం ఏమిటి అంటే లంచాలు పుచ్చుకోవడం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం, లావాదేవీల్లో మోసాలు చేయడం, ఇలాంటివన్నీ. ఇవైతే అసలు మీరు ఇంకా సర్వసాధారణం. కోర్టులకి వెళ్తే కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉంటాయి. చేసేవాడు కూడా ఏమిటంటే ఆ కోర్టులో కేసు పెట్టుకో, అది ఇంకొక 10 సంవత్సరాలు పడుతుందని ధీమాతో మాట్లాడతాడు. కానీ పైకి వెళ్ళాక దానికి అనుభవించాల్సిన పాపం ఏంటో తెలిస్తే అప్పుడు ఎవడు ఇలా మాట్లాడు. ఇంతకీ ఏమిటండి దీనికి శిక్ష అంటే అవీచిరయ నరకం అని ఒక నరకాన్ని అనుభవించాలి. అది ఏమిటి అంటే పెద్ద పెద్ద పర్వతాల పైకి తీసుకువెళ్ళి అక్కడ తల్లకిందులుగా వేళ్లాడదీస్తారు. తిండి నీళ్లు లేకుండా ఎండలో అలా వేళ్లాడుతూ అలో లక్షణాన్ని మాడిపోతాడు. ఆఖరిని ఒకసారి వదిలేస్తారు. కింద పెద్ద పెద్ద రాతి పలకలు సూదిగా ఉంటాయట. అంటే ఇంకేం జరుగుతుందో అర్థమైంది కదా. అయిపోగానే మళ్ళీ తీసుకెళ్ళి వేళ్లాడగడతారు. ఎందుకంటే ఆ జీవుడికి మరణం అనేది ఉండదు. చెప్పాను కదా, యాతనా శరీరానికి. అలాగా కొన్ని వేల సంవత్సరాలు అనుభవించాక మళ్ళీ కిందకొచ్చి తర్వాత జన్మలో ఏమవుతుందంటే ఏదో ఆకస్మికమైన ప్రమాదంలో ఏదో ఒక అవయవం పోవడం కానీ అలాంటివి జరిగి జీవితాంతం అనుభవిస్తాడట. బాధ అప్పటికి తీరుతుంది. ఆలోచించండి. చిన్న లంచం పుచ్చుకోవడం, కోర్టులో చిన్న అబద్ధపు సాక్ష్యం చెప్పడం, దాంతో ఏదో అబద్ధపు సాక్ష్యం చెప్పి ఘనకార్యం చేసాం అనుకుంటాం. ఆ చేయించిన వాడికి చేసిన వాడికి కూడా ఇంత ఘోరమైన శిక్ష ఉంటుంది నరకంలో. తర్వాత పాపం ఏమిటంటే ఇళ్ళు తగలబెట్టడం, గ్రామాల్ని దోచుకోవడం, జనాల్ని చంపటం, ఆస్తుల కోసం విషాలు పెట్టడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా మనం. మొన్న కూడా చూడండి, ఎక్కడో రోడ్డు మీద ఎవరినో ఆపి కిందకి దింపి చాలా అమానుషంగా నరికి చంపేశారట. దానికి ఏదో ఒకటి చేసి తప్పించేసుకుంటారు అలాంటి వాళ్ళు. కానీ పైకి వెళ్ళి తప్పించుకోలేరు. నరకంలో సారమేయాదన నరకం అని ఒక నరకం ఉంది. అక్కడ శిక్ష పడుతుంది. ఏమిటండి శిక్ష అంటే పదునైన కోరలున్న 721 కుక్కల్ని, వేట కుక్కల్ని మన మీదకు వదిలితే అవి ఇంకా తరిమి వేళ్ల సంవత్సరాల పాటు పీక్కుని తింటూ ఉంటాయి. మంది యాతనా శరీరం కదా, అంతే ఆ బాధపడ్డం. అన్ని వేల సంవత్సరాలు పడ్డాక మళ్ళీ కిందకు వచ్చినప్పుడు అయ్య బాబాయ్ ఇంకా జీవితం ఎంత నరకంగా ఉంటుందోట. ఏదో ఒక సమస్య వస్తుంటే, ఆరోగ్య సమస్య చిన్నతనంలో వచ్చి ఆ సమస్యని జీవితాంతం అనుభవిస్తూ తీసుకుని ఆ జన్మంతా అప్పుడు వెళ్ళిపోతాట. ఇది 6వ పాపం. ఇంకా 7వ పాపం చూస్తే ప్రాణికోటిని హింసించటం. ఏ రకంగా అయినా, అంటే పెద్ద పెద్ద హింసలు ఇప్పటికే చెప్పాను మీకు. అలా కాకుండా పక్క వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడి వాళ్ళు బాధపడితే పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాం చూసారా. ఇది ఆ నాలుక ఒక రకమైన దురద. పక్కవాడు బాధపడితే ఏమిటి నీకు వచ్చే ఉపయోగం అందులో అంటే ఏమీ లేదు. కానీ వాడిని బాధ పెడితే అబ్బా అదొక రకమైన ఆనందం అన్నమాట. అలాంటి పశుత్వానికి నరకంలో దండశూక నరకం అని ఒకటి ఉంటుంది. ఏమిటండి ఆ నరకం అంటే పెద్ద పెద్ద పావుల్ని తీసుకొచ్చి మన మీద వదులుతారు. పెద్ద పాము దగ్గర ఒక చిన్న ఎలక ఉందనుకోండి, దాని పరిస్థితి ఏంటో అది మన పరిస్థితి. అలా కొన్ని వేల సంవత్సరాలు అనుభవించాలి. ఎంత కష్టమో చూడండి. ఆ తర్వాత మళ్ళీ జన్మలోకి వచ్చాక అలాంటి వాళ్ళకి ఈ పాములు, తేళ్ళు వాటి వల్ల ఏదో ఒక శిక్ష పడడం కానీ, లేకపోతే శరీరానికి సంబంధించి కాలిపోవడం, మచ్చలు రావడం, ఇలాంటిది ఏదో ఒకటి జరిగి అది పాపం జీవితాంతం అనుభవిస్తారనమాట. అంటే ఏమంటే ఇలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోలేమా? చేసుకోవచ్చు. మీకు చెప్తా 10 రకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, ఏంటో తర్వాత చెప్తా. ఇంకా 8వది ఏమిటండి అంటే ఇది కామానికి సంబంధించింది. అంటే కొంతమంది చూడండి, ఈ వావి వరుసలు లేకుండా సంభోగిస్తూ ఉంటారు. అలాంటివి కానీ లేకపోతే జీవిత భాగస్వామిని మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలన్నిటికీ వజ్రకంటక శాల్మలి నరకం అనే నరకం శిక్ష అనమాట. ఏమిటండి ఆ నరకం అంటే వీడిక్కడ ఈ వెధవ పని ఈ జీవుడు దేంతో అయితే చేశాడో, నేను ఇక్కడ వీడు అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అంతే. ఎందుకంటే నరకంలో ఈ జెండర్కి తేడా ఏముండదు. ఏ తప్పులు చేసినా వాళ్ళందరికీ అవే శిక్షలు, అక్కడ కన్సెషన్స్ ఏమి ఉండవు. ఏం చేస్తారట, అలాంటిదే ఒక ఇనుప ప్రతిమ తీసుకొచ్చి అక్కడ పెడతారట. వేడిగా కాలింది పెట్టి దాన్ని కౌగిలించుకోమని తీసుకెళ్ళి దాన్ని కట్టేస్తారట. వీడి జీవుడు ఇంకలా సంవత్సరాల పాటు అనుభవించాలి. ఇది అయ్యాక కింద భూమి మీదకి దిగొచ్చాక మళ్ళీ అగ్ని ప్రమాదాలు అలాంటివి జరిగి ఒళ్ళు కాలిపోవడం,
అలాంటి సంఘటనతో జీవితాంతం మచ్చలతో బతకాలట. ఇవి మనుషుల పట్ల మనం చేసే తప్పులకి అనుభవించే నరకాలు. చూడండి, చిన్న చిన్నవి. ఇప్పుడు నేను ఎవరో పక్క వాళ్ళని దెప్పేలాగా రోజు ఒక మాట అంటున్నాను, వాళ్ళని ఏడిపిస్తున్నాను. దాన్ని ఏమి కోర్టులు ఎవరు ఏమి చేయలేరు, అంతే కదా. వాటికి సాక్ష్యాలు ఏముంటాయి అంటే ఈ కోర్టు చేయకపోవచ్చు, ఆ పై కోర్టులో చేస్తుంది. అప్పుడు అనుభవించాల్సి వస్తుంది. అందుకే జీవితంలో ఏ చిన్న తప్పు చేయబోతున్నా ఇలాంటివి ఆలోచించుకోండి. గరుడ పురాణాన్నో భాగవతాన్నో గుర్తు తెచ్చుకుంటే ఇంకా అలాంటి తప్పులు చేయరు. ఇంకా ఇవన్నీ మన స్థాయి మనుషులకి మనం చేసే తప్పులు. అలా కాకుండా మనం చేసే ఇంకొన్ని అపచారాలు ఉన్నాయి, పెద్దలకి సంబంధించినవి, లేకపోతే భక్తులకి సంబంధించినవి, దైవానికి సంబంధించినవి, అంటే మనకన్నా పై స్థాయికి చెందినవి అన్నమాట. ఆ తప్పులు చేస్తే వాటికే శిక్షలు పడతాయి అనేది రాబోయే వీడియోలో చెప్తా. శ్రీమాత్రే నమః.